కళ్ళుండి చూడలేని కబోదులం, వాస్తవాలను గుర్తించని అవివేకులం, దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని మూర్ఖులం. కేవలం వాట్సాప్, ఫేస్బుక్. పాకిస్తాన్లో జరిగిన విషయాన్ని ఇండియాలో జరిగినట్టు ఎడిట్ చేసి వాట్సాప్ గ్రూపులలో ఫాలో అప్ చేసి కుల మతాల మధ్య స్విచ్చు. నీ కుటుంబాన్ని, నీ కమ్యూనిటీని, నీ యొక్క జనాభాని ఆపద సమయంలో గుర్తించకుండా, సహాయం చేయకుండా కమ్యూనిటీ గురించి మాట్లాడతారు కొంతమంది మేధావులు. ఎక్కడికి పోతుంది కమ్యూనిటీ? పేదరికం తగ్గిన నాడు, పేదరికం లేకుండా ఉన్ననాడు ఈ భారతదేశంలో ప్రతి మనిషి సగర్వంగా బతుకుతున్నాడు అనే విషయం మీద ఎవరైనా మాట్లాడవచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒకటి చాలా ఘోరాలు జరుగుతాయి, కానీ ఘోరాలను చూపించరు. ఎక్కడో అక్కడ చిన్న చిన్న బుల్డోజర్లతోని హైక్ చేసి దేశం మొత్తం ఇదే నమూనా అని చెప్పి చూపిస్తారు. అక్కడ ఏం జరుగుతుంది అనేది అక్కడ పల్లెలకు పోయి అక్కడ జనాలతో మాట్లాడితే వాస్తవాలు చెప్తారు. దూరపు కొండలు నునుపు అన్నట్టు 440 రూపాయలు ఉన్న గ్యాస్ ఈరోజు 1100 అయింది. 60-70 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈరోజు 110కి వచ్చింది. ఆ రోజు క్రూడ్ ఆయిల్ ధర ఎక్కువ ఉంది, కానీ ఈరోజు క్రూడ్ ఆయిల్ ధర తక్కువ ఉందైనా దేశం కోసం, ధర్మం కోసం, ఉత్తర భారతదేశ పాలకుల జేబులు నింపటం కోసం దక్షిణ భారతదేశ ప్రజలు బానిసలుగా బతికే పరిస్థితి. ఇది ఎంతకాలం, ఎన్ని రోజులు ఎప్పటికీ బానిసలుగా ఉండిపోయే పరిస్థితి. ఒకనాడు బ్రిటిష్ వాళ్ళు, దాని తర్వాత నిజాముల తర్వాత ఇంకొకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు. ఇవాళ ఉత్తర భారతదేశ వ్యాపారవేత్తలు దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకుంటే, ఆర్థికంగా బలపడి మనల్ని బానిసలకు చేస్తే మళ్ళీ దానికోసం కొట్లాట, దానికోసం ప్రాణత్యాగాలు. ఇదే నా జీవితం. ఆలోచన చేయరా? భారతదేశంలో ఏం జరుగుతుంది? ఈ ఫేక్ వీడియోలు సృష్టించి కుల మతాల మధ్య మంటలు, కార్సిచ్చులు పెట్టి నాయకులు చేస్తున్న సునకానందాన్ని అర్థం చేసుకోలేని మేధావులు. అందరికంటే దేవుడు గొప్పవాడు. దేవుడు అన్నీ చూస్తుంటాడు. దేవుడికి ఎవరు అన్యాయం చేసినా వాళ్ళకి దేవుడే పనిష్మెంట్ చెప్పాలి. కానీ కులాల మధ్య, మతాల మధ్య కుంపట్లు పెట్టి మనిషి జీవితాన్ని సగానికి సగం ఇలా రాజకీయ ఓట్ల కోసం వాడుకుని, ఓ కుహానా మేధావులారా మేల్కోండి. ఇప్పటికైనా దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి.